బారిన పడిన మూగ జీవాలకు తక్షణం ప్రథమ చికిత్స అందేలా అందుబాటులోకి తీసుకువచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్. జంతువుల కోసం ఈ కిట్ రావడం దేశంలో ఇదే తొలిసారి. ఈ కిట్లో 72 రకాల ఔషధాలు, ఇతర పరికరాలు ఉండటం విశేషం. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిర్వహించకూడదంటూ ఓ మంత్రి రాసిన లేఖ కర్ణాటకలో కలకలం. ఈ లేఖను పరిశీలించాలంటూ సీఎం సిద్ధరామయ్య ఉన్నతాధికారులకు సూచనలు. ప్రజల ఆలోచనల్లో విషబీజాలను నాటే ఈ కార్యక్రమాలను నిషేధించాలంటూ మంత్రి ప్రియాంక ఖర్గే ఆ లేఖలో వెల్లడి. డబ్బు ఆభరణాలతో అదృశ్యమైన 12 మంది నవవధువులు. ఈ యువతుల కోసం గాలిస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు. వివాహం జరిగిన తర్వాత అత్తవారింట్లో కర్వా చౌత్ పూజల అనంతరం ఉపవాసాల తర్వాత భోజనంలో మత్తుమందు కలిపి తిన్నవారంతా స్పృహ కోల్పోయాక పరారైనట్టు సమాచారం. 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి ఇవాళ విముక్తి. తొలి దశలో భాగంగా 7 బందీలను రెడ్ క్రాస్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలో విడుదలైన వారి కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషుల్లో నెలకొన్న ఆనందోత్సాహాలు. గాజా ఒప్పందం కుదిర్చినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అత్యున్నత గౌరవ పురస్కారం అందించనున్నట్టు తెలిపిన ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ గా ప్రదానం చేయనున్నట్టు వెల్లడి. తర్వాతి నెలలో సమయం వేదిక నిర్ణయించి చెబుతామని ప్రకటన.